హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనతో పాటు ప్రముఖ స్కిన్ అండ్ హెయిర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు. ఒక మంచి టాపిక్ గురించి మనందరికీ తెలియజేయడానికి ఈరోజు మన ముందుకు వచ్చారు. వారితో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ ప్రశాంత్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నైస్ టు సీ యూ యా ఆఫ్టర్ లాంగ్ టైం. ఎస్ ప్రశాంతి. మేడం, ఇందాక మీరు చెప్పారు 26 ఇయర్స్ ఉమెన్ నుంచి ఇది ఫైండ్ అవుట్ చేశారని. అవును. దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందా, లేకపోతే సెర్టెన్ ఏజ్ అంటే యంగ్ ఏజ్ వాళ్ళకే వస్తుందా, లేకపోతే ఓల్డ్ పీపుల్కి వస్తుందా? వాట్ కైండ్ ఆఫ్ ఏజ్? అంటే ఇప్పుడు దీనికి ఏజ్ అనేది లేదు. ఏ ఏజ్ వాళ్ళన్నా రికరెంట్గా ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళు దే ఆర్ ఛాన్సెస్ టు డెవలప్. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఎవరమ్మా ఏమన్నా ఏజ్తోని పోతున్నామా? చివరికి స్కూల్ పిల్లలు కిడ్స్ అంటే 5 years 5 grade పిల్లలు కూడా హెయిర్ స్ట్రైటనింగ్ ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఎందుకు వెళ్ళేవాళ్ళము అంటే చాలామంది చిన్న చిన్న ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, చిన్న చిన్నవి కూడా కాదు, పెద్ద పెద్ద ఫంక్షన్స్ మనతో కానప్పుడు ఒక గ్రూమింగ్ అనేది అప్పుడు వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా అకేషనల్లీ ఒక హెయిర్ వాళ్ళు సజెషన్ ఇచ్చేవాళ్ళు పార్లర్లో, సెలూన్స్లో, హెయిర్ ఇట్లా అయితే బాగుంటుంది హెయిర్ స్టైలింగ్కి. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. చిన్న చిన్న అకేషన్కి, సండే వచ్చిన ఈ బర్త్డే పార్టీస్కి అసలు ఏదున్నా కూడా ఇంకా అక్కడే ఉన్నావు నువ్వు. పార్టీసే కాదు, స్కూల్ పిల్లల్ని రోజు చూస్తుంటాను. మార్నింగ్ లేసి 5th grade నుంచి పిల్లలు కూడా వాళ్ళ రూమ్లో టూల్స్ ఉంటాయి కదా, ఐరనింగ్ టూల్స్, అవి చేసుకుని స్కూల్కి వెళ్తున్నారు. అంటే అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో అందుకని ఒక ఏజ్ లిమిటేషన్ లీగల్ ఏం లేదు దీనికి. అసలు సజెషనే ఇవ్వము, ఇంకా దానికి ఏజ్తో సంబంధం లేదు, ఏం లేదు. ఎవరైతే రికరెంట్ టూల్స్ వల్ల అంటారా, లేకపోతే వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్స్ వల్ల అంటారా? అంటే ఇది చెప్పాను కదా ఇందాక, జెల్లో ఉంటుంది హెయిర్ స్టైలింగ్. ఇప్పుడు మగపిల్లలు ఏం చేస్తారు, చిన్న చిన్న కటింగ్ ఉన్నా కూడా అది ఎక్కువగా ఫెదరింగ్ ఇది ఉండాలి, ఫ్రెంచ్ స్టైల్ ఉండాలని చెప్పేసి జెల్తో వాటిని స్ట్రేట్ అట్లా పెట్టుకుంటారు కదా. దాంట్లో కూడా ఆ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు హెయిర్ స్ప్రేస్ వాడుతుంటారు, అంటే హెయిర్ చెదిరిపోకుండా హెయిర్ స్ప్రేస్ వాడతారు. తర్వాత ఈ సెలూన్లో అయితే కెరాటిన్ ట్రీట్మెంట్ అని, వాషింగ్ అని, డీప్ కండిషనింగ్ అని, తర్వాత మీరు అన్నట్టు ఈ క్రీమ్సే కాకుండా టూల్స్లో కూడా ఉంటుంది. బర్న్ చేస్తుంటారు కదా, ఆ టూల్స్లో కూడా ఉంటుంది. బికాస్ అది బర్న్ అయిపోయినాక మరి షైనింగ్ రావాలి కదా, దట్ ఇన్బిల్ట్ ఆల్ ద థింగ్స్. ఓకే. కాబట్టి మీరు కూడా మీరు సెలూన్కి వెళ్ళకపోయినా మీరు గ్రూమింగ్ గురించి ఇంకా యాంకరింగ్ చేసేటప్పుడు అవసరం కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. దెర్ ఈజ్ నో లిమిటేషన్. ఓకే. సో యాజ్ ఎ డెర్మటాలజిస్ట్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా మీ క్లినిక్ వస్తే మీరు దానికి ఎట్లా రీప్లేస్ చేస్తారు? నేను సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళకైతే నేను ఇప్పటి నుంచి కాదు, చాలామంది అడుగుతుంటారు, నేనైతే అసలు అడ్వైజ్ ఇవ్వను. ఓకే. ఇన్ కేస్ నా దగ్గరేనే కాదు ఎవరికైనా కూడా కర్లీ హెయిర్ ఎంత బాగుంటుందమ్మా, ఎంత సెక్సీ లుక్ ఉంటుంది. స్ట్రేట్ హెయిర్ ఇస్ కామన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, స్ట్రేట్ హెయిర్ ఉంటుంది. మన ఇండియన్కి సెమీ కర్లీ ఎంత బాగుంటారు అసలు. మరి ఇది కాకుండా పిచ్చి కాకుండా స్ట్రేటనింగ్ ఎందుకు? వీళ్ళకి డిఫరెంట్గా ఉండాలని కోరుకోవాలి కదా. సో నా సజెషన్ ఏంటంటే, మన టీనేజ్ పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళకి బాగా కర్లీ ఉంటే, వాళ్ళకి షవరింగ్ ప్రాబ్లం అవుతుంది, కోమింగ్ ప్రాబ్లం అవుతుంది అంటే దాన్ని సూదనింగ్ చేసుకోవాలి, సాఫ్ట్గా చేసుకోవాలి. ఓకే. తప్ప ఐరనింగ్ స్ట్రేటనింగ్ కాదు. ఓకే. ఓకే. దానికి ఏం చేయాలి, మనకి చాలా మార్కెట్లో మంచి కోమ్స్ వస్తున్నాయి. సో బ్రాడ్ టూత్ కొని కొంచెం నాట్ ఫ్రీ అనేది అవి వస్తున్నాయి, అది వాడుకోవచ్చు, వాటిలో ఏమి ఉండదు. అదే కాకుండా మీకు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న డర్మటాలజీ దగ్గర వెళ్తే వాళ్ళు ప్రాపర్ కండిషనింగ్ ఇస్తారు. మేము ఇచ్చేటి అన్నీ FDA అప్రూవ్డ్ ఉంటాయి. ఇవన్నీ అయిపోయినాక వచ్చేటి మేము రాస్తున్నాం కదా. సో FDA అప్రూవ్డ్ ఉంటాయి కాబట్టి ఒక మంచి కండిషనర్ రాస్తారు. ఓకే. అండ్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, డైట్లో కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కానీ ఏం చేస్తే బాగుంటుందని సజెషన్ ఇస్తాము. ఓకే. సో అంతేకాని స్ట్రేటనింగ్ అనేది అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ టీనేజ్ పిల్లలకి ఇమ్మెచ్యూర్మెంట్ ఉంటుంది కాస్మెటిక్ దాని మీద. ఓకేనా. సో మెయిన్గా పేరెంట్స్ అనేది రోల్ చాలా ఇంపార్టెంట్, అందులో మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో మదర్ అనేది మోటివేషన్ చేయకూడదు. కానీ ఇప్పుడు ఏంటి, మదర్తో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు ప్యాకేజ్ లాగా. సో ఇక్కడ మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అమ్మా. మదరే మోటివేట్ చేస్తున్నారు పిల్లల్ని, అలా ఉన్నాయి ఫ్యామిలీస్. కాబట్టి దయచేసి ఎవరైతే మదర్స్ ఉన్నారో, ఎవరైతే మీ పిల్లలు కనుక పేచి పెట్టి స్ట్రేట్నింగ్ కనుక చేయించుకుంటే వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వండి.
సో మోటివేషన్ చేయకూడదు. మీకు ఏమన్నా డ్రైగా ఉంది, ఫ్రిజీగా ఉంది అంటే ప్రాపర్గా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ప్రాపర్ షాంపూస్ ఇస్తారు, సజెషన్ కూడా ఇస్తారు. ఓకే, సో అది. నైస్ మేడం, చాలా మంచి విషయాలు ఈరోజు మా వ్యూయర్స్కి చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి.